వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. మనం ప్రతిరోజు చేసే పనుల ద్వారా హిందీ నేర్చుకుందాం అనే ఈ సిరీస్లో మరికొన్ని కొత్త పదాలు. ఈరోజు వంటగదికి సంబంధించిన కొన్ని పదాలు మనం తెలుసుకుందాం. యా దేఖియే, ఇదొక నైఫ్. యహ చాకు హై. ఈ నైఫ్ని మనం హిందీలో చాకు అంటామండి. చాకు, చురి అంటే కత్తే और చాకు అంటే నైఫ్. యహ నైఫ్ హై, యహ చాకు హై. దీనిలో ఇదకి ప్యాజ్, ఆనియన్, ప్యాజ్, ఉల్లిపాయ ఇలా వలవడాన్ని చిల్కా ఉతార్నా అంటాం. చిల్కా ఉతార్నా, ఈ పైన ఉన్నటువంటి ఈ పీల్ అన్నమాట అండి, దీన్ని చిల్కా అంటారండి. చిల్కా ఉతార్నా అంటే ఇలా పీల్ ఆఫ్ చేయడం అన్నమాట అండి, ఉల్లిపాయ వలవడం. और ये కాట్నా, ఇలా కట్ చేయడాన్ని కాట్నా అంటాం. సబ్జియా కాట్నా, కూరగాయలు కట్ చేయడం. యహ గాజర్ హై, ఇదొక క్యారెట్. యహ గాజర్ హై. తురుమడానికి ఉపయోగించేటువంటి దీన్ని కద్దూకస్ అంటాం. కద్దూకష్ అంటే తురుముకునేటువంటిది, అంటే గ్రేటర్ అన్నమాట అండి. తురుముకునేదాన్ని మనం కద్దూకష్ అంటాం. ఇలా తురమడాన్ని, ఈ గ్రేట్ చేయడాన్ని కద్దూకష్ కర్నా అంటాం. ठीक है. और ये देखिए హల్దీ. హల్దీ అంటే పసుపు. హల్దీ పసుపు. దీన్ని మనం కూరలో వేసినప్పుడు ఇలా రుద్ది వేస్తాం కదా, ఇలా రుద్ది వేస్తాం కదా, ఇలా రుద్దడాన్ని గిస్నా అంటాం. గిస్నా అంటే ఇలా రుద్దుట లేదా అరగదీయుట. గిస్నా. మే హల్దీ గిస్ రహీ హూ, నేను పసుపు అరగదీస్తూ ఉన్నాను. ఈ బటర్ హై. మటర్ అంటే పచ్చి బఠానీలు ఉంటాయి కదండి, ఇలా వలవడాన్ని చీల్నా అంటారు. చీల్నా. మటర్ చీల్ రహీ హూ, మే మటర్ చీల్ రహీ హూ సబ్జీ బనానే కే లియే, నేను మటర్ ఒలుస్తూ ఉన్నానండి. ఎందుకు? సబ్జీ బనానే కే లియే, కూర వండేందుకు. మీరు కూడా హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలు నేర్చుకోవాలనుకుంటున్నారా? అయితే ప్రతి నెల మన బీఆర్ఆర్ ట్యూటోరియల్స్ నుంచి కొత్త బ్యాచ్లు ప్రారంభమవుతున్నాయి. ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అవ్వాలి. అతి సులభమైన పద్ధతిలో ఆన్లైన్ క్లాసెస్ ద్వారా కొత్త భాషలు నేర్చుకోవాలి అనుకుంటే కనుక ఈ పైన ఇస్తున్న నంబర్స్కి ఇప్పుడే కాంటాక్ట్ చేయండి. अगर वीडियो पसंद आई तो लाइक कीजिए और सब्सक्राइब कीजिए. धन्यवाद.